హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆఫీస్ నుండి నేనైతే ఎర్లీగా వచ్చాను. ఎందుకంటే మా హస్బెండ్ బైక్ కొంటా అంటే వచ్చేసాను. మా అన్న వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ షోరూమ్ దగ్గరికి వస్తా అంటే మేము వెళ్తున్నామండి అక్కడికి. నేనైతే బట్టల షాప్ చూస్తూనే వెళ్తున్నాను ఏది బాగుంది అనేసి. సో మేము అలా వెళ్తూ షోరూమ్ అయితే వచ్చిందండి. మేమైతే లోపలెళ్ళి కూర్చున్నాము. ఎందుకంటే కొంచెం టైం పడుతుందని చెప్పారు. నేను బుక్ ముందల వేసుకున్నాను. జస్ట్ చూస్తున్నా అంతే, చదవలేదు. నాకు రోజు ఆఫీస్‌కి పోయి రావడానికి చాలా ప్రాబ్లమ్ అయితుందండి బైక్ లేక. మాకు ఇంతకుముందు బైక్ ఉంటే తీసేసాం వాటిని. కొత్తది తీసుకుందాం అనేసి ప్లాన్ చేసాము. తీసేసుకోవడానికి వచ్చాము. నేనైతే పూజ చేస్తున్నా. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా హస్బెండ్ అన్నీ నా చేతుల మీదగానే చేపించాడు. అయితే మా తమ్ముడైతే రాలేదండి. వస్తాడనుకుంటున్నా. అయితే మా మరిది ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. వాళ్ళిద్దరిది మంచి బాండింగ్ ఉంటుంది. మా హస్బెండ్‌ది, మా మరిదిది. అయితే మేమైతే ఫుల్ జోక్స్ వేసుకున్నాం. ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నా. అయితే తర్వాత మా హస్బెండ్‌ని కూడా కొట్టమని చెప్పారు. సో మా హస్బెండ్ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాడండి. సో మా తమ్ముడు వస్తాడని అనుకుంటున్నా. అటు చూస్తున్నా. వాడైతే వస్తే బాగుండు అనిపించింది. వాడు వచ్చేసాడండి. అయితే ఇక్కడ వచ్చి వాడు రాగానే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు. వాని సంతోషం వేరే లెవెల్ ఉంటుంది అప్పుడు. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ప్లానింగే చేశారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేస్తారనేసి. అసలు రిబ్బన్ కటింగ్ ఇవన్నీ చేస్తుంటే నాకే విచిత్రంగా అనిపించింది. కానీ వాళ్ళు ప్రతి దాంట్లో మాకు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు అసలు వాళ్ళంటి ఫ్రెండ్స్ దొరకడం మా హస్బెండ్ లక్ అనిపిస్తుంది. అంత మంచిగా చూసుకుంటారు మా హస్బెండ్‌ని. మమ్మల్నైనా చాలా కేరింగ్ పర్సన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేస్తారనేసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.